హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రీవియస్ పేపర్ని ఒక సిరీస్ లాగా మీకైతే అందచేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు ఈ క్వశ్చన్స్ అనేవి కొన్ని రిపీటెడ్గా వస్తుంటాయి కాబట్టి ఫాలో అవ్వండి. ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో వారి కోసం ఈ పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా మన యొక్క యాప్ కోర్స్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. గమనించాలి, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మరి ఇది కామన్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే, ఈ 4 ఉద్యోగాలకు ఒకే పరీక్ష ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుందండి. ఓకేనా? తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే, సో మొదటి క్వశ్చన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. ఇది మనకు అవసరం లేదు, వదిలేయండి. ఇది ఇక్కడ ఏమిచ్చారు? 24 మార్చ్ 2022 నాగాల్యాండ్ తొలి మహిళ రాజ్యసభ సభ్యురాలుగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని చెప్పేసి ప్యాగ్నోస్ కోన్యాక్ అనేటువంటి పర్సన్ ఎన్నిక కావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, లుంబిని పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? లుంబిని పండుగ అండి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండి. లుంబిని పండుగ ఏ దేవుడికి చిహ్నంగా నిర్వహిస్తారంటే ఇదొక బౌద్ధ పండుగ. ఓకేనా? బౌద్ధ పండుగ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఇది కూడా కరెంట్ అఫైర్స్, వదిలేయండి. ఈ నామ్కి సంబంధించి అగ్రి వాల్యూ చైన్లో పనిచేస్తున్న సర్వీస్ ప్రొవైడర్ల వివిధ ప్లాట్ఫామ్లను ఈ నామ్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్తో అనుసంధానించడానికి 14 జూలై 2022 ఏ మాడ్యూల్ ప్రారంభించబడింది అంటే ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్స్ అనేటువంటి మాడ్యూల్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అపాయింట్మెంట్ డే అంటే నియమిత తేదీ 2010 ఎప్పుడండి? 2 జూన్ 2014 అండి. కొత్త రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణని ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది కూడా అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ ఇది చూసారండి. కరెంట్ అఫైర్స్ పైన మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. కాశీ, గారో, జైంతియా వంటి భాషలు ప్రధానంగా డాష్లో మాట్లాడే భాషలు. ఎక్కడండి? మేఘాలయ. ఎక్కడ? మేఘాలయ. అంతరించిపోతున్న హిమాలయ మూలికల పరిరక్షణకు తన వంతు సహకారం అందించడానికి 1 కోటి వ్యయంతో మొదటి బయోడైవర్సిటీ పార్కును క్రింది వాటిలో ఏ రాష్ట్రం పొందింది? అచ్చా, హిమాచల్ ప్రదేశ్. మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, జీకే క్వశ్చన్. ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఓకేనా? మరి భారతదేశంలోనే మొట్టమొదటి టైగర్ రిజర్వ్ పేరేంటి? మొట్టమొదటి టైగర్ రిజర్వ్ పేరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు తెలిసిన వారు, తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయాలి. ఏమని? మొట్టమొదటి టైగర్ రిజర్వ్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకేనా? తెలిసిన వారు మాత్రం మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇది కూడా అవసరం లేదు, పాత ప్రభుత్వానికి సంబంధించింది ఇది.
ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఇది కూడా కరెంట్ అఫైర్స్. చూసారండి కరెంట్ అఫైర్స్ ఉంటే ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో, దాదాపు 10కి పైన వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చూడాలి. నేను ప్రజెంట్ ఏపీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కదండి. నాకు తెలిసి ఒక 1-2 క్లాసెస్లో ఏపీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసి కంప్లీట్గా నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూద్దామండి, సిరీస్ లాగా. చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, యా. దేశంలో నేరగాళ్ల బయోమెట్రిక్ డేటాబేస్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏంటి? మహారాష్ట్ర. ఓకే. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ప్రధాన స్వర రూపాల క్రింద ఇవ్వబడ్డాయి. హిందుస్థానీ సంగీతంతో సంబంధం లేని దాన్ని గుర్తించండి. ఏంటి? తాలా. ఓకే, తాలా అనే దాంతో సంబంధం లేదు. తుమ్రి, ధ్రుపద్, ఖాయల్ అనేటువంటి వాటితో సంబంధం ఉన్నాయి. నెక్స్ట్, కేరళలోని పలయూర్ జిల్లాలో పురాతన సెయింట్ థామస్ చర్చి ఎప్పుడు స్థాపించబడింది? 52 ADలో అండి, 52 AD. నెక్స్ట్, జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? ఓకే, నేషనల్ ఓటర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఫ్రమ్ విచ్ డేట్? 25th January, 24 జనవరి ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. ఓకే. నెక్స్ట్ వన్, నిరోధ చట్టము 28 సెప్టెంబర్ 1929 ఆమోదించబడింది. ఒక శాసన చట్టం. ఇది శారదా చట్టంగా ప్రసిద్ధి చెందింది. ఏంటది? బాల్య వివాహాల నిరోధ చట్టం అండి, మోస్ట్ ఇంపార్టెంట్. 1929లోనే బ్రిటిష్ వారి హయాంలో దీన్ని ఆమోదించడము జరిగింది. ఓకే, శారదా చట్టం అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ను డాష్ ఒక ప్రైవేట్ సంస్థ KPIT లిమిటెడ్ అభివృద్ధి చేసింది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ ఎవరండి? ఇండియన్ శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన సంస్థ. ఓకే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో తూర్పు తీరంలో ఉన్న డాష్ 1723లో ఫ్రెంచ్ వారిచే ఆక్రమించబడింది. ఏంటండి అది? యానం. ఓకే, యానం ప్రజెంట్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉందండి యానము, పుదుచ్చేరిలో. నెక్స్ట్, 1957లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటి మహిళా పార్లమెంట్ సభ్యురాలు అయిన 3 మహిళల్లో ఒకరిగా గుర్తుండిపోయే వ్యక్తి ఎవరు? కుమారి మోతే వేద కుమారి గారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ముసుగుల నృత్యం అని కూడా పిలువబడే బుట్ట బొమ్మలు అనేది ఆంధ్రప్రదేశ్లోని క్రింది ప్రదేశానికి చెందిన విలక్షణ జానపద నృత్య రూపకం. ఏంటండి? బుట్ట బొమ్మలు లేదా ముసుగుల నృత్యం. ఎక్కడ ప్రసిద్ధి? పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్ వన్, ఎట్టి పోషక విలువలు ఉండని, వృక్షాల మనుగడ లేని, సారవంతమైన, భారీగా కోతకు గురైన ప్రాంతాల్లో కనిపించే నేలలుగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని బద్వేల్, జమ్మలమడుగు ప్రాంతాలలో కనిపించే నేల రకం ఏది? ఏంటండి? స్కెలెటల్ నేలలు. ఏం నేలలండి? స్కెలెటల్ నేలలు. నెక్స్ట్, అమరావతి స్తూపం పురాతన భారతదేశపు బౌద్ధ కళ, వాస్తు శిల్పకళకు ప్రసిద్ధి నమూనా. ఇది క్రింది ఎవరి కాలంలో నిర్మించబడింది? అమరావతి స్తూపము ఎవరి కాలంలో అండి? శాతవాహనుల కాలంలో అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, మద్రాస్ సంగీత అకాడమీ ఎప్పుడు స్థాపించారు? ఆగస్టు 1928లో మద్రాస్ సంగీత అకాడమీని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ప్రజలు ఆరాధించడం లేదా వారి ఉద్యోగాల విధులను నిర్వహిస్తూ కూడా జ్ఞానోదయం పొందవచ్చని భావించే బౌద్ధ మతంలోని ఒక రూపం డాష్ మతం. ఈ బౌద్ధ మతం భారతదేశంలో మరియు అనేక ఆసియా దేశాలలో ఎక్కువ సంఖ్యలో ప్రజలకు ఆమోదయోగ్యమైంది. ఏంటది? మహాయానం అండి. బౌద్ధ మతం యొక్క శాఖ ఇది, మహాయానము. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద షీట్ మైకాను ఉత్పత్తి చేసే ప్రదేశం నెల్లూరు.
భారత ఉపఖండం అంతటా పర్షియన్ సంస్కృతిని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన 3వ మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్ అండి, అక్బర్. నెక్స్ట్ వన్, ఇది కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి ఇది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని శంకరం గ్రామానికి సమీపంలో ఉన్న కొండపై ఉన్న ప్రదేశం పేరు తెలపండి. ప్రతి ఒక్కటి శిల్పకళా రచనలను కలిగి ఉంటూ ఆ కొండ ఏకశిలా స్తూపం మరియు రాక్ కట్ గుహల సమూహాలతో నిండి ఉంది. ఆప్షన్ 4 అండి, బొజ్జన్న కొండ. ఏంటండి అది? బొజ్జన్న కొండ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ జానపద గేయాలు మహాభారతంలోని పాత్రల పరాక్రమాలను వివరిస్తాయి? ఏంటండి? పాండవాణి. ఓకే, పాండవాణి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలోని విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహించే అత్యంత ముఖ్యమైన ప్రాంతీయ పండుగ పరిగణించి ఒక ప్రత్యేకమైన పండుగ ఏది? ఏంటండి? సిరిమానోత్సవం అండి, మోస్ట్ ఇంపార్టెంట్. సిరిమానోత్సవం పైడితల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తారండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వన్, 2014 ఎన్నికల్లో శ్రీ చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు? 102. ఇది కూడా అవసరం లేదు, కరెంట్ అఫైర్స్ అది. ఇది కూడా కరెంట్ అఫైర్సే. నెక్స్ట్, స్టార్ గేజింగ్ నక్షత్ర వీక్షణ కోసం దాదాపు 18 ప్రదేశాలలో శక్తివంతమైన టెలిస్కోప్ల ఏర్పాటుతో భారతదేశపు డార్క్ నైట్ స్కై రిజర్వ్ క్రింది ఏ ప్రదేశంలో ఎక్కడ ఉండబోతుంది? లడాక్, కేంద్రపాలిత ప్రాంతం అండి లడాక్. నెక్స్ట్ వన్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. ఇది కూడా కరెంట్ అఫైర్సే. నెక్స్ట్, గత కొన్ని సంవత్సరాలుగా సముద్రపు నీటి చేరికను చవిచూస్తున్న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడరేవు పేరేంటి? కాకినాడ పోర్ట్. నెక్స్ట్, డాష్ సవరణ అనేది విద్యా హక్కు బిల్లు 2008కి తదుపరి చట్టాన్ని మరియు అంతిమంగా విద్యా హక్కు చట్టం 2009ను అందించింది. ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్. ఇంకా మీకు ప్రీవియస్ పేపర్స్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచండి, తప్పకుండా అందించేస్తాను. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.